ఓం నమ శివాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ. సమ్మక్కాయ నమ. సారలమ్మాయ నమ. వనదుర్గాయ నమ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. అక్టోబర్ మాసం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానము, పూజ, వీళ్ళు ఎక్కువగా భగవంతుడి మీద పూజా బలం అనేది ఎక్కువగా ఆలోచన చేయరు. కానీ వీళ్ళు ఏ పూజ చేయకపోయినా, ఏ ప్రార్థన చేయకపోయినా వీళ్ళకి లక్ష్మీదేవత అనేది కట్ల 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 వస్తూనే ఉంటుంది. మరి చాలామంది చాలా విధానాలుగా అనుకుంటుంటారు, స్వామి మేము పొద్దున్నుంచి సాయంత్రం వరకు 2 గుళ్ళు 3 గుళ్ళు తిరిగి వస్తాం, పూజ బలాలు చేస్తాం. శనివారం వెంకన్న, శుక్రవారం లక్ష్మి, మంగళవారం రేణుకా ఎల్లమ్మ, గురువారం సాయిబాబా, ఇలాగ మేము పూజలన్నీ దేవుడి దర్శనం గుళ్ళన్నీ వెళ్తున్నాం. మేము ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అనుగ్రహం లేకపోకుండా అయిపోతుంది ఏమిటా అని చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళకి గురుదశ చాలా బాగుంది. గురుదశ వల్ల వీళ్ళకి రావు కేతువులు చాలా బాగున్నాయి. రావు కేతువుల వల్ల వీళ్ళు పట్టిందల్లా బంగారం, చేయాల్సిన పనులు, చేసే పనులు ఎక్కడికి పోయినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఉండగాడికి వచ్చేస్తుంటాయి. అదే వీళ్ళకు ఉండాల్సిన అదృష్ట యోగ గణితం. మరి వీళ్ళ జాతక యోగ గణితంలో చూసుకుంటే వీళ్ళ మీద నరఘోష, నరదిష్టి, చెడు కన్ను, చెడు దోషం ఇవి ఎక్కువగా ఉన్నాయి. మరి వీళ్ళ జాతక యోగంలో చూస్తే విద్యారంగంలో మంచి విద్య, పెద్ద పెద్ద విదేశాల ప్రయాణాలు, అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి తెలివితేటలు, ఆలోచనలు చాలా బాగున్నాయి. మరి కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. వీళ్ళ జీవితంలో కొన్ని కీలక పరిణామాలు, కొన్ని మార్పులు జరుగుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి, మానసికమైన ప్రశాంతత రాబోతుంది. మరి నిరుద్యోగులకి మంచి శుభవార్త వినే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. స్త్రీల నుంచి పురుషులకి, పురుషుల నుంచి స్త్రీలకి మంచి అదృష్ట యోగం అనేది రాబోతుంది. మరి ఆస్తులు కొన్ని మార్పులు కొన్ని చేయాల్సి వస్తుంది, కొన్ని కొనాల్సి వస్తుంది. మరి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో అనేది వీళ్ళకి అనుకూలంగా లేదు. అనుకూలంగా లేని దానివల్ల భార్య ఒక మాట చెబితే భర్త ఇంకో మాట చెప్పటం, మరి భార్య రూటు పెళ్ళాం రాకోకుండా, పెళ్ళాం రూటు భార్య రాకోకుండా, భర్త రాకోకుండా వీళ్ళిద్దరికీ రకరకాలుగా ఒకరు కాకపోతే ఒకరికి భార్యాభర్తల మధ్యలో కొన్ని అవకతవకలు కొన్ని కనబడుతున్నాయి. ఈ అవకతవకలు ఏంటంటే, నా మాటే గెలవాలి, నేనే చదివాను, నేనే ఉద్యోగం చేస్తున్నాను, నేనే సంపాదిస్తున్నాను, ఈ కుటుంబాన్ని నేనే సాస్తున్నాను, ఈ కుటుంబానికి నాతోనే వీళ్ళు బతుకుతున్నారు అన్నట్టుగా కొంతమందికి కొన్ని యుగోలు ఉంటాయి. కాబట్టి అలాంటి యుగో పోయినప్పుడే ఆ కుటుంబానికి స్విచ్ తగులుతుంది, అంటే సమస్య వచ్చేస్తుంది. సమస్య వచ్చి నేనే గొప్ప అని భార్య, నేనే గొప్ప అని భర్త, నేను కారు కొనాలని ఒక ఆయన, ఇల్లు కొనాలని ఒక ఆయన, అలాగా ఒకరు కాకపోతే ఒకరు వాళ్ళ నిర్ణయాలను బట్టి వాళ్ళు అనుకోకుండా తీసేసుకుంటారు. ఒకరు తెలుసో తెలియకో తీసేసుకున్నారులే, మనం దీన్ని కొంచెం ఆలోచిస్తాంలే అన్నట్టుగా ఆలోచన చేయరు. ఆలోచన చేయకోకుండా నువ్వు కొన్నావు కదా, మరి నేను కూడా ఒకటి కొంత అని వాడొకడు కొనా, ఈడొకడు కొనా, ఇల్లు సంసారం పటాపంచలు. ఒకరికి శుద్ధి ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎన్ని జరుగుతున్నాయి కాబట్టి మరి ఎందువల్ల జరుగుతాయి ఏమిటాయంటే, వీళ్ళ మీద కొంచెం కర్మ ఫలాలు కొన్ని ఉంటాయి. కర్మ ఫలాలని వీళ్ళు కొన్ని జాగ్రత్త చేసుకొని శాంతం చేసుకున్నట్టుగైతే వీళ్ళ జీవితంలో ఎక్కడికి పోయినా కూడా తిరుగు అనేది ఉండదు. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగాలు ఉంటాయి. కొడితే కుంభస్థానమే కొడతారు, చిన్న చిన్న విధానం ఉండదు, పెద్ద పెద్ద స్థానమే పూర్తి చేస్తారు. కాబట్టి ఎక్కువగా రెడ్ కలర్ కానీ బ్లాక్ కానీ ఎక్కువగా వాడకూడదు. ఆ బ్లాక్ వాడిన దానివల్ల సమస్యలు కొన్ని ఎదురవుతాయి, లేనిపోయిన విధానాలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి శివుడాజ్ఞ లేనిది సేమైనా కొట్టదంటారు. మీరు చేయాల్సిన పూజా బలం, ఆ శివయ్యని మీరు పూజా బలం చేయాలి. ఆ శివయ్య పంచాక్షరి మంత్రాన్ని మీరు
చదవాలి, 108 సార్లు చదవాలి. ఇంట్లో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు చదివినట్టుకైతే మీ మీద ఉండాల్సిన మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని పూజలు చేసుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? మరి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మీరు చేసే పనులు ఎలా ఉన్నాయి, మీ పిల్లల భవిష్యత్తు ఏమిటి, వాళ్ళ ఉద్యోగాలు ఏమిటి, వాళ్ళ చదువులు ఏమిటి, వాళ్ళకి కళ్యాణ యోగం ఏమిటి, మరి ఇది ఎందుకు కావటం లేదు, చేతిగాడికి వచ్చింది మనకి ఎందుకు చేజారిపోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించండి. అయితే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాం. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఓం దుర్గాదేవాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. అక్టోబర్ నెల అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, ధనుసు రాశి ఫలితాలు. ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని రంగాలలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి ఇలా జాతక చక్రములో ఈ రాశిలో ఈ నెలలో కొన్ని పనులు చేంజెస్ కాబోతున్నాయి. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఇంట్లో కొంచెం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం కానీ, మానసికమైన కొన్ని ఇబ్బందులు కానీ ఎదురవుతున్నాయి. మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరూ ఒకే మాట, ఒకే విధానంలో వెళ్ళిపోతుంటారు. మనం ఒకటి చెప్పామనుకోండి, వాళ్ళు వినరు. అరే నాన్న, ఈ దారిలో పోవద్దు, ఈ దారిలో పోతే ఇబ్బందులు అవుతాయనేది కొంతమంది చెబుతుంటారు. తల్లిదండ్రులు కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళకి సంబంధించిన గురువులు కానీ వాళ్ళు చెబుతుంటారు. కానీ వాళ్ళ మాట వినరు. అరే నువ్వు ఫస్ట్ నుంచి ఇలా ఉండవురా నాన్న, నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు మంచిగా బతికినోడి మధ్యలో కొన్ని బాధలు పడుతూ కొన్ని సికాకులు పడు ఉండవు కాబట్టి మళ్ళా నువ్వు ఆ సికాకును తెచ్చుకోవద్దు, ఆ రూట్లో నువ్వు పోవద్దురా నాయన అనేది కొంతమంది చెబుతుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు బాగున్నాను కదా, ఇంతకుముందు అంటే బాగోలే, ఇంతకుముందు మన చేతిలో డబ్బులు లేవు, ఇప్పుడు మన చేతిలో డబ్బులు ఉన్నాయి, మరి ఇప్పుడైనా ప్రశాంతంగా బతకపోతే ఈ జీవితానికి మార్గం ఎట్లా, పరమార్గం ఎట్లా అనేట్టుగా వాడు మైండ్లో ఉంటుంది. వాళ్ళ బంధువులు, స్నేహితులు, మిత్రులు ఏం చెబుతుంటారంటే, అరే నాయన ఇంతకుముందు నువ్వు బాధపడ్డావురా, మళ్ళా ఆ బాధ నువ్వు పడొద్దు, మళ్ళీ నువ్వు ఆ బాధ పడొద్దు అంటే డబ్బు విషయంలో కానీ, మాట విషయంలో కానీ, చేసే కార్యక్రమాల విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు ఉండాలని చెబుతుంటారు. కాబట్టి పెద్దవాళ్ళ మాట సద్దిమూట. గురువుల్ని మనం ప్రేమించాలి, గురువుల్ని అభివృద్ధించాలి, గురువులతో మనం ఆశీర్వాదం తీసుకోవాలి. ఏదైనా సరే గురువు మించింది ఏది లేదు, గురువు ఆజ్ఞ ఏంది ఏ పని కావు. కాబట్టి గురువును మించింది మనకి దైవంతో సమానం. మన గురువుల్ని దైవంతో సమానంగా చూస్తేనే ఆ గురువు మనకి ఏ మంత్రం చెప్పినా, ఏది చెప్పినా అది కరెక్ట్ సెట్ అవుతుంది. మనం ఆయన గురువు కానీ కాకుండా మామూలుగా అనుకునేట్టుకైతే ఆయన మనకి కరెక్ట్గా చెప్పినా మన మైండ్కి ఎక్కదు. ఎందుకని? మన మైండ్ కరెక్ట్గా ఉండాలి. మన మైండ్ కరెక్ట్గా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. ముందు మన మైండ్ కరెక్ట్గా లేనిది, త్రికార శుద్ధి కరెక్ట్గా లేనిది నువ్వు ఏ పని చేసినా, ఎన్ని పూజలు చేసినా ఏం లాభం? మనసు బాగున్న తర్వాత ఒక చిన్న పూజ చేసినా మీకు మంచిగా వస్తుంది. ఆ విధంగా ఈ రాశిలో కలిగిన వాళ్ళు, ఈ ధనుసు రాశి వాళ్ళు చాలా వరకు కొన్ని స్త్రీలతో ఇబ్బందులు రాబోతున్నాయి. స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలతో కొంత ఇబ్బందులు పడటం, మానసికమైన బాధలు పడటం, ఆ స్త్రీని వీళ్ళు దూరం చేసుకోవటం, మళ్ళా ఆ స్త్రీ నుంచి వీళ్ళకి సమస్యలు రావటం, కోర్టు చుట్టూ తిరగటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి కొన్ని రంగాలలో బాగుంటుంది, కొన్ని రంగాలలో కొంచెం అనుకూలంగా ఉండదు. మరి వృత్తిపరంగా చాలా వరకు బాగుంది. మరి ప్రయాణాలు, పెద్ద ప్రయాణాలు కొన్ని చేయబోతున్నారు. మీకు వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ పెద్ద కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యాపారస్తులకి కొన్ని మార్పులు రాబోతున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త అవకాశాలు, కొత్త బిజినెస్లు కొన్ని స్టార్ట్ చేయాల్సినవి కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి. మరి వీళ్ళకి ఈ నెలలో 18వ తారీఖు నుంచి మంచి యోగం అనేది రాబోతుంది. అదృష్ట యోగం, ధన ప్రాప్తి యోగం, భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం,
ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం, ఒక పురుషుడి నుంచి స్త్రీకి, ఒక స్త్రీ నుంచి పురుషుడికి అదృష్ట యోగం, పురుషుడికి రావటం వల్ల స్త్రీకి అదృష్ట యోగం, ఇలాంటి కొన్ని జరగబోతున్నాయి. మరి డబ్బు విశేషాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మధ్యరికత ఉండొద్దు. ఆరోగ్య సమస్యలు కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి. అమ్మా నాన్న ఆరోగ్యాన్ని మీరు కొంచెం కాపాడుకోవాలి. మీరు ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నిర్ణయాలు, ఎన్నో సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం, ఈశ్వరుణ్ణి పూజించాలి. ఈశ్వరుడు ఆరాధన చేయండి. ఆ ఈశ్వరుడు శివాలయం దగ్గరికి వెళ్ళండి. ఆ ఈశ్వరుడి గుడికి వెళ్ళి మీరు పూజా బలం చేసుకున్నట్టుగైతే అష్టౌశ్వర్యం భాగ్యభోగాలు మీకు కలుస్తాయి. మనశ్శాంతి ప్రాప్తి మీకు కలుస్తుంది. ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికో పోయినా విజయవంతం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడో పోయి పూజలు హోమాలు చేయించుకొని నిరాశ చెంది ఇంట్లో ఆరోగ్యాలు బాగోక, మీ ఇంట్లో ఆరోగ్యం బాగోక, పిల్లలకు కానీ నీకు కానీ ఇంట్లో ఏముంది, పిల్లల మీద ఏముంది, వాళ్ళ విద్యారంగంలో ఏముంది అని మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి, మీకున్న సమస్యను బట్టి ఏమేమి ఉందా అనేది మేము అంచనా వేసి చూసి చెప్పగలుగుతాం. ఎలాంటి సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. ఏ సమస్యకైనా కూడా మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.